స్నేహితులారా, ఒక వ్యక్తి ద్వారా నా జీవితం మారింది, పరివర్తనంగా మార్చబడింది. ఒక వ్యక్తి ద్వారా నేను క్రీస్తును అంగీకరించాను, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాను అని చెప్పడం సాధ్యమంటారా? ఈరోజు మీరు సేవకులే అవ్వచ్చు, సేవకురాళ్ళే అవ్వచ్చు, ఈరోజు ఒక మంచి స్నేహితులు అవ్వచ్చు, ఒక మంచి ఆత్మీయులు అవ్వచ్చు. మీరెవరైనా సరే మీ ద్వారా ఒక వ్యక్తి క్రీస్తుకు స్నేహితులుగా మార్చబడ్డారా? రక్షణ పొందారా? వారి మనసును మార్చుకున్నారా? దేవునికి అత్యంత సమీపంగా వచ్చారా? వారి జీవితాన్ని పరివర్తనంగా మార్చుకున్నారా? ఒక వ్యక్తి ద్వారా మనసు మారడం అనేది సాధ్యమైన పనా? కానీ నీ ప్రవర్తనను గమనించి అనేకులు క్రీస్తుకు స్నేహితులుగా మారుతున్నారంటే నిజంగా నిన్ను బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. కొనసాగించు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ దినదినము పరివర్తనంగా మార్చబడుతూ అనేకులను ఇదే విధంగా పురికొల్పు. క్రీస్తుకు స్నేహితులుగా మార్చు. దేవుని కృప నిన్ను విడిచిపోలేదు. ఆయన కనికరం నీతో ఉన్నది. ఆయన కృప సదా నీ వెంట తోడుగా నిలుస్తున్నది. నువ్వేసే ప్రతి అడుగులో మార్గమే నిలుస్తున్నది. ఇక ఏమాత్రం అలసిపోకుండా, సొలిసిపోకుండా సమయమందును అసమయమందును ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు రోషంగా నిలబడు. ఇదే విధంగా నీ యొక్క ప్రవర్తనను ముందుకు కొనసాగించి లోకానికి ఒక జ్యోతి వలె వెలిగి వాక్యమును ప్రకటించు. క్రీస్తును పరిచయం చేయి. ప్రత్యేకించి నీ జీవితం లోకానికి సాక్షార్థకంగా మార్చుకో. ఒక రోజు రాబోతుంది, దేవుడు ఖచ్చితంగా నిన్ను గొప్పగా